హాయ్ ఫ్రెండ్స్, వంకొచ్చినా వాగొచ్చినా ఎండొచ్చినా చలి వచ్చినా ఎటువంటి పరిస్థితుల్లోనైనా సరే ఒక ఉద్యోగస్తుడికి కొంచెంపైన రెస్ట్ దొరుకుతుంది. కానీ ఎటువంటి క్లిష్టమైన పరిస్థితుల్లోనైనా సరే భూమిలో కానీ వ్యవసాయం పంట అనేది పండించకపోతే, ఒక రైతు అనేవాడు భూమిలో కానీ కష్టపడకపోతే బుక్కడి బువ్వ అనేది కడుపులోకి పోదన్నమాట, గొంతులో దిగబడదు. ఎందుకంటే వ్యవసాయం చేస్తేనే కదా 10 మంది ఆకలిని తీర్చగలము. నిజమే కదా ఫ్రెండ్స్. మేమైతే ఈరోజు వంకాయ నారు, బెండ గింజలు, చిక్కుడు గింజలు, బీర గింజలు, అన్ని రకాల గింజలు అనేటివి నాటుతున్నాము. మా సైడ్ అయితే ఈ విధంగా గింజలు అనేటివి గుచ్చేస్తాము. ఫస్ట్ భూమిలో పొడిచిన తర్వాత నీళ్లు కడతామన్నమాట. అలా నాటితే మా పక్క అయితే బాగానే వస్తుంది. కొంతమంది అయితే నీళ్లు కడుతూ గింజలు నాటుతారు. ఒక్కొక్క చోట ఒక్కొక్కలా ఉంటుంది. మా కష్టాన్ని కాస్త గుర్తించండి ఫ్రెండ్స్. రైతులకి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. ప్లీజ్ లైక్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. కైలో చూడండి, అందరూ కుప్పగా కూర్చున్నారు అనమాట. అలసిపోయినారు ఎండకి. ఏం చేసేదయ్యో పాపం కదా ఫ్రెండ్స్. రైతులు అంటే ఇష్టం ఉన్న వాళ్ళు ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఈ ఎండకి చూడండి ఎంత కష్టపడతారో. వాళ్ళంత కష్టపడితేనే మనకు అంత జనడ బువ్వ వస్తుంది అనమాట.